సార్. మీకు స్వాగతం ఈ వేదికకి. మన ఓకే. మాతృ అందరికీ అవును. యెస్. 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 ఓకే సార్. అందరికీ నమస్కారం. నా పేరు జగదీష్ అండి. 2003 నుంచి పత్రిజీ గారితోటి చాలా దగ్గరగా ఉన్నాను. ఆహ్, నేనొచ్చినప్పుడు పత్రిజీ గారు చాలా అంటే చాలా ఫ్రీగా ఉన్నారు. బస్సుల్లో తిరుగుతూ ఉన్నారు. ఆటోల్లో తిరుగుతూ ఉంటారు. షేర్ ఆటోలో తిరుగుతున్నప్పుడు మాకు పరిచయం పత్రిజీ గారితోటి. రైల్వే స్టేషన్‌లోనే పడుకున్న రోజులు గూడా ఉన్నాయి. ఎంతో జ్ఞానాన్ని పర్సనల్‌గా గురువు గారితోటి డిస్కస్ చేయడం జరిగింది. అందులో భాగంగానే పత్రిజీ ఎప్పుడు గాని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అని చెప్తూ ఉంటాడు. అలాగే ధ్యానం, శాకాహారం, పిరమిడ్ పవర్, పిరమిడ్ శక్తి అని చెప్తూ ఉంటాడు. ధ్యాన సాధన మనలో ప్రక్షాళన చేస్తుంది. మనల్ని మనం ఎవరు అనేది మనకు పరిచయం చేస్తుంది ధ్యానం. శాకాహారం. ఈ శాకాహారం వల్ల మన కర్మలను ప్రక్షాళన చేసుకొని ఆధ్యాత్మికంగా ఎదిగి కర్మరాహిత్య స్థితిని పొంది ముక్తిని పొందడానికి కావాల్సిన మార్గాన్ని శాకాహారం ప్రసాదిస్తుంది. మరి పిరమిడ్ పవర్. వాట్ ఈస్ పిరమిడ్ పవర్? పిరమిడ్ పవర్ అంటే ప్రకృతిలోని ఆ అనంతమైన శక్తిని మనము మూడింతలు అధికంగా తీసుకొని పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేయడం వల్ల అధికంగా కూర్చొని మనము ఆ సాధన ద్వారా మనం శక్తిని పొందుతాం. ఇలాగే మీరు చూడండి పత్రిజీ గారు ఏమంటారంటే ఎక్కడైనా జీవ సమాధుల దగ్గర కూర్చొని ధ్యానం చేయండి, మూడింతలు శక్తిని పొందుతాము అంటారు. కొండ మీదకి ఎక్కి కూర్చొని ధ్యానం చేయండి, మూడింతల శక్తిని పొందుతాము అంటారు. ప్రకృతిలో కూర్చొని ధ్యానం చేయండి, మూడింతల శక్తిని సముద్రం దగ్గర కూర్చొని ధ్యానం చేయండి, మూడింతల అధికంగా మనం శక్తిని పొందుతాము అంటారు. బికాస్ ఎందుకు అంటే మూడింతలు మనం అధికంగా శక్తిని ఎందుకు పొందుతున్నాము అంటే ఆ ప్రకృతితోటి మనం కలిసి ఉన్నందువల్ల ఆ ప్రకృతి మనకు మూడింతల శక్తిని అధికంగా ఇస్తుంది. కానీ పిరమిడ్, వాట్ ఈస్ పిరమిడ్ అంటే ఏంటి? మీకు మామూలుగానే మనం ఏమంటాము, ఎనర్జీ కన్జర్వ్ సిస్టమ్ అంటాం, అవునా కాదండి? మరి ఈ పిరమిడ్ ని ఎంతో మంది శాస్త్రజ్ఞులు ఇంతటి శక్తి ఇందులో ఎలా ఉంది, ఈ శక్తిని మనం ఎలా పొందగలుగుతున్నాము, ఈ శక్తి వస్తుంది, ఇంతటి శక్తి ఎలా వస్తుంది అన్నది ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకుంటూ దాన్ని వాళ్ళు రీసెర్చ్ చేశారే కానీ కడసారిగా వారు పొందగలిగారా అని చూడండి, లేదు. ఎందుకు పొందలేదు అంటే దానికి ఫలితం ఏంటి అని చూస్తే ఇది ఒక మిరాకిల్ అండి. ఇందులోని శక్తి మాత్రం మాకు కనిపిస్తుంది, కానీ అది ఎలా వస్తుంది అని మాకే తెలవడం లేదు. అంతటి శక్తిని ఈ యొక్క పిరమిడ్ లోకి వస్తుంది అనేది మాకు అర్థం కావడం లేదు. ఇందులో ఏ వస్తువు పెట్టినా చెడిపోవడం లేదు, ఏ వస్తువు పెట్టినా చెడిపోవడం లేదు. మరి మానవుడు ఇంకెంతటి శక్తివంతమైన వాడు? మానవుడే ఒక శక్తి క్షేత్రం. ఒక శక్తి క్షేత్రం మరో శక్తి క్షేత్రంలో కూర్చొని ఉన్నది. ఎందుకు? దేహ స్థితిలో ఉన్న మనము, మానవ స్థితిలో ఉంటున్న మనము ఒక యోగి స్థితికి, అలాగే దైవత్వ స్థితిని పొందడానికి కావాల్సిన మార్గాన్ని మనం అన్వేషిస్తున్నాము, సాధన చేస్తున్నాము, సాధిస్తున్నాము. ఇది కారణం. కానీ మనం ఏం చేస్తున్నాము? చాలా మంది వరకు నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడతానండి. ఏదో కల్పితం అంటే మనకు తెలియదు, ఏదో మిమ్మల్ని కవర్ చేయాలి అంటే మాకు తెలియదండి. ఉన్నది ఉన్నట్టే మాట్లాడడం మాకు ఇష్టం. ఇంకోటి గురువు గారు కూడా చెప్పాడు, ఉన్నది ఉన్నట్టు చెప్పడమే ధర్మము. ఏదో మనం మనుషుల కోసం మార్చి మనం చెప్పాల్సిన అవసరం లేదు, మరుగ్గా చెప్పాల్సిన అవసరం లేదు, నేరుగానే చెప్పండి. ఎంతో మంది మాస్టర్లు, ఎంతో మంది గురువులు, యోగులు, మహర్షులు, ఋషులు, దేవతలు, అవధూతలు, సాధకులు, గురువు అందరూ కూడా చాలా విషయాలను తెలిపించారు. కానీ ఎలా చెప్పారంటే స్ట్రైట్ గా ఉన్నది ఉన్నట్టు ఎవరు మాట్లాడలేదండి. కొంచెం హైడ్ అండ్ సీక్, మనుషుల్ని తాజా చేస్తూ అంత నెమ్మదిగా అలా వాళ్ళు బోధించారు. సో ప్రక్షాళన జరిగిందా అంటే ప్రశ్నార్థకంగానే మిగిలింది.
పత్రిజీ దగ్గరికి వచ్చినాకనే ప్రక్షాళన అన్నది జరిగింది. ఎందుకు ప్రక్షాళన జరిగింది అంటే పత్రిజీ గారు ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. మీరు ఏమైనా మాట్లాడండి, మీరు ఏమైనా అనుకోండి, ఉన్నది ఉన్నట్టే చెప్పాడు. ఎవరో ఏదో అనుకుంటారు, చీఫ్ మినిస్టర్తో నేనున్నాను, ఆ తర్వాత ఆయన ఎవరు గవర్నర్తో ఉన్నాము, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ మనం క్లాస్ చేస్తున్నాము అన్న భావన లేదు. సత్యం చెప్పేకి వచ్చినది మనము సత్యం చెప్పేకే వచ్చాం. ఎక్కడ ఉన్నానో సత్యమే చెప్పాలి. ఉన్నది ఉన్నట్టు చెప్తేనే కదండి జ్ఞానము. అందుకోసమే కదా మనం వచ్చాము, అందుకోసమే కదా మనం పుట్టాము. అందుకోసమే మనం పుట్టామన్నది కూడా చాలా మందికి గుర్తుండడం లేదు. అందరూ ధ్యానం చేస్తున్నారు. సార్ నేను ధ్యానం చేస్తున్నాను సార్, నాకు కుదరలేదు సార్. పిరమిడ్లో ఉన్నంత వరకు పర్వాలేదు సార్, నాకు పిరమిడ్లో కూడా ధ్యానం కుదరడం లేదు సార్ అంటారు. ఎందుకంటే అంత కర్మలు నువ్వు మోసుకొని వచ్చావు. ఒకటి, నమ్మకం లేదు. రెండు, అంత కర్మలు మోసుకొని వచ్చావు అన్నది నువ్వు గుర్తించడం లేదు. నాకు కుదరడం లేదు, నాకు కుదరడం లేదంటే యద్భావం తద్భవతి. నీకెలా కుదురుతుంది నాయన? కుదరదు కదా. నీ ఆలోచనలు ఏంటి, నీ ఆలోచనలు ఎలా ఉంటుందో నీకు ఫలితం కూడా అలాగే ఉంటుంది. అప్పుడు మనం ఎలా ఉండాలి? సరే, అందరూ ధ్యానం చేస్తున్నారు, అందరికీ బాగా కుదురుతుంది, నాకు మాత్రం ఎందుకు కుదరదు? నేను కూడా ధ్యానం చేస్తున్నా, నాకు కూడా కుదురుతుంది, అది ఎలా కుదరదో చూద్దాం అనేసి పత్రిగారు అలాగే సాధన చేశారు. పత్రిగారు అలాగే సాధన చేశాడు, సాధించాడు. ఎంతో మందికి ప్రక్షాళన చేయించాడు. ఈరోజు కొన్ని లక్షల మంది ధ్యానం చేస్తున్నారు అంటే, కొన్ని లక్షల మంది ధ్యానం చేస్తున్నారు అంటే ఏంటి కారణం? బికాస్ ఆఫ్ పత్రిజీ. ఎంతో మంది గురువులు ఉన్నారు, కానీ పత్రిజీ లాగా కొట్టినట్టు చెప్పినవాడు పత్రిజీ మాత్రమే ఉన్నాడు. అలాగే పిరమిడ్ పవర్ గురించి చెప్పిన ఏకైక వ్యక్తి పత్రిజీనే. పిరమిడ్లు వాస్తుకు పనికొస్తుంది అన్నాడు. మరి కొందరైతే ఏమైనా దాచుకునేకి పనికొస్తుంది అన్నాడు. లేదు అంటే ఇందులో ఏది పెట్టినా చెడిపోకుండా ఉంటుంది అన్నాడు. కానీ నువ్వు ప్రక్షాళన చేసుకునే పిరమిడ్ అద్భుతమైన శక్తి అనేసి, పిరమిడ్ అద్భుతమైన శక్తి అనేసి పత్రిగారు మాత్రమే చెప్పాడు. మానవుడు ప్రక్షాళన పొందాలి అంటే పిరమిడ్ శక్తి అద్భుత శక్తి, మహోన్నతమైన శక్తి, సద్వినియోగపరచుకోండి అని చెప్పిన ఏకైక వ్యక్తి పత్రిజీ మాత్రమే. హ్యాట్స్ ఆఫ్ టు పత్రిజీ. ఈ పిరమిడ్ 52 degrees 51 minutes అనేసి మనం అంటున్నాం, కానీ ఈ పిరమిడ్ సృష్టించడం చాలా సులభం. ధ్యానంలో కూర్చుంటున్నాం, అందరూ కూడా ధ్యానం చేస్తున్నారు, అందరూ చాలా మంది ఇప్పుడు పిరమిడ్లు కడుతున్నారు. మరి పిరమిడ్లు కడుతున్నారు, పిరమిడ్లో ధ్యానము చేస్తున్నారు. మరి ఎందుకు ఎదగడం లేదు అన్నదే ప్రశ్న చాలా మందిలో ఉంది. లేదు, ఏదో లోపం ఉందండి, మాకు ఏమనే తెలియడం లేదండి. లేదండి, నేను బాగా సాధన చేస్తున్నాను, నాకు కావాల్సినంత వనరులు ఉంది, డబ్బు ఉంది, పేరుంది, ప్రతిష్టలు ఉంది, ఆ తర్వాత ప్రజలంతా కూడా మమ్మల్ని మతిస్తారు, కానీ నాకెందుకో ఏదో లోపం ఉన్నట్లుందండి. బికాస్ నీ సాధనలో లోపం ఉంది. ప్రాపంచికంగా నీకు అన్ని దొరికినాయి, ఆధ్యాత్మికంగా నీకు దొరికిన దాన్ని నువ్వు సరిగ్గా సద్వినియోగపరచుకోవడం లేదు అన్నది గుర్తుపెట్టుకోండి. విశ్వాసం అన్నది మీ మీద మీరు ఉంచుకోండి. సాధన అన్నది మీ ఎదుగుదల కొరకు చేయండి. ఊరికి ఉపకారిగా ఉంటున్నాము మనము, కానీ మనకు మనం ఉపకారిగా మార్చుకోవాలి, మనల్ని మనం మార్చుకోవాలి, మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి అన్నది గుర్తుంచుకోండి. ఎవరైనా చూస్తే చాలు ధ్యానం చేయండి అంటున్నాం, ఎవరైనా చూస్తే చాలు శాకాహారిగా మారండి, పిరమిడ్ కట్టండి, అద్భుతమైన శక్తి ఉంది, అందులో ఎంత శక్తి ఉందంటే అనేసి మనము ధ్యానం గురించి, శాకాహారం గురించి, పిరమిడ్ శక్తి గురించి మనం తెలుపుతున్నాం. కానీ మనము మాటల్లో సూర్యులం, చేతల్లో శూన్యులుగా ఉన్నాము మిత్రమా. చేతల్లో కూడా మనం సూర్యులుగానే ఉండాలి, చేతల్లో కూడా సూర్యులుగానే ఉండాలి మిత్రమా. మనం చాలా గొప్పవాళ్ళం, ఎందుకంటే మనం చాలా గొప్పవాళ్ళం కాబట్టి మనం పత్రిజీ గారు జీవించినప్పుడు మనం కూడా ఉన్నాం ఆయనతో పాటు. ఆయన సమాధి అయినా కూడా పత్రిజీ గారి గురించి మనం ఆలోచిస్తున్నాం. ఆయన చెప్పిన ప్రతి మాట మనకు గుర్తుంది, ప్రతి ఆచరణ, ప్రతి అడుగు మనము గురువు గారు చెప్పినట్లే మనం చేస్తున్నాం. ఎందుకంటే బికాస్ ఆయన సత్యాన్ని తెలిపించారు కాబట్టి.
పిరమిడ్ అన్నది ప్రకృతికి ప్రతిబింబం. ప్రకృతికి ప్రతిబింబం. చూడండి, చెట్లు, చేమలు అంటే కొండ ఉంటుంది. ఆ కొండ మీద అంతా బండరాళ్ళే ఉన్నాయి. బండరాళ్ళు. అవునా కదా? ఈ బండరాళ్ళు ఉన్నా కూడా అక్కడ చెట్లు మొలుస్తుంది. ఎలా ఎలా పెరుగుతుంది చెట్లు? బికాస్ అక్కడ ఎనర్జీ అధికంగా ఉంది కాబట్టి చెట్లు వస్తున్నాయి. అక్కడ ఎన్నో మనకు చూడండి, ఈ పురుగుల దగ్గర నుంచి, జంతువుల దగ్గర నుంచి ప్రతిదీ మనకు అక్కడ అంతా తిరుగుతున్నాయి, నడయాడుతున్నాయి. కారణం ఏంటి? అది ప్రకృతి కాబట్టి, ఆ ప్రకృతిలో ఉన్నాయి కాబట్టి ఆనందంగా వాటి పోషణ అవి చేసుకుంటూ హ్యాపీగా ఉంటున్నాయి. కానీ మనం కూడా హ్యాపీగానే ఉన్నాం. ప్రాపంచికంగా హ్యాపీగా ఉన్నామని తలుచుకుంటున్నాం. అదే నిజం, సత్యం కాదండి. కారణం ఏంటి అంటే, మనము 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమమైన జన్మ మానవ జన్మ. ఈ జన్మ తీసుకున్న మనము ఎందుకు జన్మ తీసుకున్నాము అన్న ప్రశ్న వేసుకొని దానికి తగినట్టు, దానికి కావాల్సినట్టు మన సాధనను పెంచుకోవాలి, అండర్స్టాండింగ్ ను పెంచుకోవాలి, బుక్స్ బాగా చదవాలి, నలుగురికి మనం తెలుసుకున్న సత్యాన్ని బోధిస్తూ ఉండాలి. ఎప్పుడైతే బోధిస్తూ ఉంటామో అప్పుడే టీచింగ్ ఇస్ బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్, టీచింగ్ ఇస్ బెస్ట్ వే ఆఫ్ ప్రాక్టీసింగ్ అన్నాడు మహర్షులు. అవును కదండి? మరి మనము బోధనను చేయాలి, నలుగురికి తెలిపిస్తూ సాధన చేస్తూ, ఆ సాధనతో పాటు మనల్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. మరి పిరమిడ్, ఈ పిరమిడ్ గురించి కూడా ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే, పిరమిడ్ ఈజ్ ఎనర్జీ కన్జర్వ్ సిస్టమ్. ఈరోజు చెట్లను కొట్టేశారు, ప్రకృతిని సర్వనాశనం చేసేశారు. కానీ ప్రకృతిని కాపాడాలి అంటే ప్రతి ఒక్క ఇంట్లోనూ, సొంత ఇల్లు ఉన్న ప్రతి ఒక్కడు కూడా పిరమిడ్ కట్టాలి. ఎందుకు కట్టాలి అంటే, ప్రకృతిని కాపాడే ఈ భూమాతకు, ఈ భూమికి మనము శక్తిని ఇచ్చేదానికి శక్తి కేంద్రాలను మనం సృష్టిస్తున్నాం. అంటే ఎనర్జీ గ్రిడ్స్ ను మనం క్రియేట్ చేస్తున్నాం. పిరమిడ్ ద్వారా ఎనర్జీ గ్రిడ్స్ ను మనం క్రియేట్ చేస్తున్నాం అన్నది గుర్తుపెట్టుకోండి మిత్రమా. పత్రిజీ గారు చెప్పాడు, ఒక్కొక్క పిరమిడ్ ఒక్కొక్క ఎనర్జీ గ్రిడ్. ఈ రోజు చెట్లను కొట్టేస్తున్నారు, ప్రకృతిని నాశనం చేస్తున్నారు, జంతువులను చెప్పేస్తున్నారు పిరమిడ్లు కట్టండి. ఎప్పుడైతే పిరమిడ్లు వస్తాయో ఆ పిరమిడ్ల ద్వారా మనకు ఎనర్జీ ఉంటుంది, మనకు హీలింగ్ ఉంటుంది. అలాగే ఈ భూమికి కూడా ఎంతో ఎనర్జీ. ఒక 10x10 పిరమిడ్ 100x100 కావాల్సినంత శక్తిని అది అందించగలుగుతుంది. మానవుడు ప్రక్షాళన పొందేదానికి ఒక 10x10 పిరమిడ్ చాలు. 100 దేవాలయాలు కడితే ఎంత ఫలితమో ఒక్క పిరమిడ్ కడితే అంత ఫలితము అనేసి పత్రిజీ గారు చెప్తుంటారు. ఎందుకంటే దేవాలయాల్లో మనం అక్కడికి వెళ్ళి మనము కోరుకొని తద్వారా మనము ఫలితాన్ని పొందినప్పుడు మనకు ఫలితం అనమాట. కానీ పిరమిడ్ కడితేనే మనకు ఫలితం. ఎందుకోసం మనం కడుతున్నాం? పిరమిడ్ ఎనర్జీ కన్జర్వ్ సిస్టమ్. ఎప్పుడైతే మనం పిరమిడ్లో సొంత ఇల్లు ఉన్న వాళ్ళంతా పిరమిడ్ కడుతూ ఉంటారో, ఈ పిరమిడ్లు ఉన్నప్పుడే మనకేమవుతుంది, దాని లోపల మనం కూర్చున్నప్పుడు మనకు ప్రక్షాళన జరుగుతుంది. అలాగనే ఈ ప్రకృతిని కూడా అది ప్రక్షాళన చేస్తుంది. అదే ప్రకృతి యొక్క సహజ గుణం. పిరమిడ్ యొక్క సహజ గుణం ఏంటండి? ప్రకృతిలో ఉన్న శక్తిని ఈడ్చుకొని ఈ భూమి మీదకి వెదచల్లుతుంది. లోపల ఎవరున్నానో వారికి అందిస్తుంది, అంతటి మాక్సిమం శక్తిని అందిస్తుంది. స్టోన్స్, క్రిస్టల్స్ ఎన్నెన్నో మనము వాడుతున్నాం. ఎందుకోసము? అవన్నీ హీలింగ్ కోసం. ప్రాపంచికంగా మనము జీవిస్తున్నాము. ఈ ప్రాపంచికమైన జీవితం నుంచి ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అంటే మనలోని ఈ యొక్క నాడీ మండల శుద్ధి జరగాలి. అధిక శాతం మనం సాధన చేయాలి, మౌనం పాటించాలి. అధిక శాతం సాధన చేయాలి, మౌనం పాటించాలి. మౌనం ద్వారా మనం సమస్యల నుంచి దూరం అవుతాం. సాధన ద్వారా మనలోని సమస్యలను మనం దూరం చేసుకోగలుగుతాం.
ఒకప్పుడు నేను కూడా గూండాగా ఉంటుంది. అంటే ఎవడి మాట వినను, ఎవరిని మతించను. పత్రిజీ గారిని కూడా మతించాల. తెలుసుకున్నాను, మార్పు వచ్చింది. తెలుసుకునేంత వరకు పత్రిజీ గారు కూడా ఓపిక పట్టారండి. పత్రిజీ గారు చెప్తారు, ప్రతి ఒక్కడు పాటించాల్సింది ఒక ధ్యానిగా, వాడు ధ్యానం సాధన చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ పాటించవలసింది మౌనం, ధ్యానం. మౌనం, ధ్యానం, మౌనం, ధ్యానం. మౌనం ధ్యానం చేస్తే సరిపోతుందా సార్ అంటే పిచ్చివాడా? ఎప్పుడైతే మనం మౌనం పాటిస్తామో, ఎప్పుడైతే మనం ధ్యాన సాధన చేస్తామో, మనలో ఆ ప్రక్షాళన అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, అప్పుడే మనము ఓర్పు, సహనము, నిదానము, సమయోచిత బుద్ధి అన్న దానిని మనం ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతాము. ఎప్పుడైతే మనం దానిని ఇంప్లిమెంట్ చేసుకుంటామో, అప్పుడు మనకు ప్రేమతత్వము, కరుణాతత్వము, సేవాతత్వము అన్నది మనము ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతాము. ప్రేమతత్వము, కరుణాతత్వము, సేవాతత్వము అన్నది ఎవరైతే ఇంప్లిమెంట్ చేసుకుంటాడో వాడే భగవంతుడు. వేరెవరో కాదు భగవంతుడు, వాడే భగవంతుడు. ఇంతటి గొప్ప జీవన విధానాన్ని తెలుసుకున్న మనము, ఇంతటి సత్యాన్ని తెలుసుకున్న మనము, మరి ఆచరణలో కూడా మనం అలాగే ఏదైతే మనం విన్నామో, దేనైతే మనం తెలుసుకున్నామో, ఏ సాధనైతే మనం చేస్తున్నామో, దాంతోపాటు దేన్నైతే మనం నలుగురికి తెలిపిస్తున్నామో, అప్పుడు మనమే దేవులము, మనమే దేవతలము. మనలోని ఆ దైవశక్తి, అనంతమైన శక్తి, ఆ దైవశక్తి అన్నది మనలోనే ఉన్నది, మనతోటే ఉన్నది అన్నది గుర్తిస్తాం. ఎప్పుడైతే మనం దానిని గుర్తిస్తామో, అప్పుడు సర్వం ఏకత్వం, అంతా ఒకటే అన్నది బోధన పడుతుంది. ప్రతిదీ మనం తెలుసుకుంటున్నాం నాయన. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఒక్కటి మాత్రం నిజం. మనం మానవుడిగా జన్మ తీసుకున్నాం. అంటే మానవుడు అంటేనే మాయలో పడి నలుగుతున్నవాడు అని అర్థం. ఏంటండి? మాయలో పడి నలుగుతున్నవాడు అని అర్థం. కాబట్టి ఈ మాయ నుంచి మనం బయటపడాలి అంటే, నేను నాది అన్నది వదులుకుంటే, నేను నాది అన్నది కాదు, మనం అన్నది మనం గ్రహిస్తే, ఆచరణలోకి తీసుకొస్తే ప్రతిదీ సిద్ధిస్తుంది. బికాస్ నీ ఆలోచనలే నువ్వు, నీ ఆలోచనలే నువ్వు. కాబట్టి మనం ఏది కోరుకుంటే అది మనం పొందగలుగుతాం. అంతటి శక్తి ప్రతి ఒక్కరికి ఉన్నది, ప్రతి ఒక్కరికి ఉన్నది. కానీ ఆ శక్తితో పాటు నమ్మకం కూడా ఉండాలి. నమ్మకం ఉంటేనే కదా మనం సాధించగలుగుతాం. సార్ నాకు నమ్మకం ఉంది సార్, నేను 3 నెలలుగా ధ్యానం చేస్తున్నాను, 3 ఏళ్ళుగా ధ్యానం చేస్తున్నాను, 30 ఏళ్ళుగా ధ్యానం చేస్తున్నాను, నాకు ఏదో కొరత ఉంది సార్. ఎందుకు ఉంటుందనైనా కొరత? బికాస్ నీ ఆలోచనలు ప్రాపంచికం మీద ఎక్కువగా ఉంది. సాధన చేస్తున్నా, గంట సేపు సాధన చేస్తున్నా, 2 గంటల సేపు సాధన చేస్తున్నా, కానీ పనికిరాని దాని మీద దృష్టి పెడుతున్నా. అనవసరమైన మాటలు, అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన వారితో మనకు సావాసాలు, అనవసరమైన విషయాలలో మనం తలదూచడాలు, యూట్యూబ్లో పనికిరాని విషయాలంతా యూట్యూబ్లో చూడడాలు, ఈ దాన్ని ఏమంటారు, ఫేస్బుక్లో చూడడాలు, ఇవన్నీ ఏది అవసరమో అది చూడండి, తప్పులే. ఏది కానీ చూడొద్దని చెప్పము. మనము నాలెడ్జ్ని ఇంప్లిమెంట్ చేసుకునేకి చూడాలి. నాలెడ్జ్ను ఇంప్లిమెంట్ చేసుకునేకి చూడాలి. అంతేగాని అదే ప్రపంచం అని చాలా మంది జీవిస్తున్నారు. అది రాంగ్. పత్రిజీ గారు 1 year, 1 సంవత్సరం రోజులు మౌనం పాటించారు నాకు తెలిసి. నేను అడిగాను, ఎలా సార్ ఉంటున్నారు అంటే, అంతేరా అది ఉంటాం అంతే అంటాడు. ఎలా సార్ ఉండాలి అంటే ఒకటే చెప్పాడు, నోటిలోని మౌనము, మనసులోని శూన్యము. అదే కదా, అంతే. అలాగే ఉంటే సరిపోయింది, పెద్ద విషయం అది. మరి మీరు ఈ క్లాస్ చేస్తున్నారు కదా సార్, 1-2 క్లాసులు చేశారు గురువు గారు మౌనంలో ఉన్నా కూడా. అప్పుడు ఏం చెప్పాడంటే, నేను క్లాసే చేసినా కూడా దీని గురించి నేను పట్టించుకోలేదు, ఒకటే మాట్లాడాను, మాత్రమే చెప్పాను, సత్యం మాత్రమే బోధించాను, వేరే దేని కానీ తీసుకురాలేదు అని చెప్పాడు. అంతటి శక్తి ధ్యానంలో ఉన్నది, అంతటి శక్తి మానవుడిలో ఉన్నది. పత్రిజీ గారు ఇప్పుడు
మా తండ్రి గారు నా బిడ్డలను నేను నాకైనా గొప్ప స్థితికి రావాలి అని నేను కోరుకుంటాను. అంతే కదండి. నా బిడ్డలు నాకైనా గొప్ప స్థితికి ఎదగాలి అనేసి కోరుకుంటాను. మీరైనా సరే, నేనైనా సరే. అంతే కదండి. ప్రతి ఒక్కరు కూడా అలాగే అనుకుంటారు. ప్రతి గురువు కూడా ఏమనుకుంటారంటే నాకైనా గొప్ప స్థితిలో నా బిడ్డలు రావాలి, నా నా శిష్యులు రావాలి అని కోరుకుంటాడు. అందుకోసమే పత్రిజీ చెప్తాడు ఎప్పుడు కానీ, ఇక్కడ హియర్ ఇస్ నో శిష్యాస్, ఎవరి వన్ ఇస్ ఈక్వల్, ఎవరి వన్ ఇస్ మాస్టర్ అంటాడు. ఎందుకంటే మనలో ఉన్న ఆ మాస్టరిజం బయట రావాలి, మనలో ఉన్న ఆ మాస్టరిజాన్ని బయట తీసుకురావాలి. అది ఒక గురువు మాత్రమే చేయగలడు. ఆయన మాటల ద్వారా, ఆయన చేతల ద్వారా, మనకిచ్చిన అవకాశాల ద్వారా మనం అంతటి స్థితిని పొందగలుగుతున్నాం, ఈజీగా పొందాం. పనికిరాని వాడు జగదీషు ఈరోజు పనికొచ్చేవాడులా మార్చాడు. ఒక కొండరాయి బండరాయి లాగా కనిపిస్తున్న నన్ను తీసుకొచ్చి దాన్ని పాలిష్ చేసి అందులో రే నీలో ఉన్న ఈ క్వాలిటీ చూడు అనేసి రత్నాలను చూపించాడు. పైకి బండరాయి లాగానే కనిపించింది, లోపల ఏముందండి? రత్నం ఉంది. దాని విలువ ఎంత? విలువ లేనిది రత్నం. రత్నానికి విలువ లేదండి. అవునా కదా? అలాగే ప్రతి ఒక్కరూ ఒక రత్నం. గురువు గారి దృష్టిలో ప్రతి ఒక్కరూ రత్నం. నీలోని ఆ రత్నాన్ని పాలిష్ చేయాలి అంటే సాధన ఇంపార్టెంట్, మౌనం ఇంపార్టెంట్. సాధన ఇంపార్టెంట్, మౌనం ఇంపార్టెంట్. అలా మనం చేస్తేనే బాగా సద్వినియోగపరచుకోగలుగుతాం. అందుకోసమే పిరమిడ్లను ఎక్కువగా వాడండి 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 అని పత్రిజీ గారు చెప్తూ ఉంటారు. ఎందుకు వాడండి అంటారంటే మన సాధన ద్వారా మూడింతల శక్తిని మనం అధికంగా మనం పొందగలుగుతాం. మూడింతల శక్తిని మనం అధికంగా పొందుతున్నామంటే మనలో ఆ ప్రక్షాళన సులభంగా జరుగుతుంది. అందుకోసమే పిరమిడ్ పవర్ని ఎక్కువగా వాడండి అంటున్నారు. ఎవడైతే ఎక్కువగా పిరమిడ్ పవర్ని వాడుతాడో వారు ఎక్కువగా నాలెడ్జ్ని పొందగలుగుతారు. ఎక్కడైతే మ్యాక్సిమం నాలెడ్జ్ ఉంటుందో, ఎక్కడైతే మ్యాక్సిమం ఫీలింగ్ ఉంటుందో, ఎక్కడైతే మ్యాక్సిమం ఎనర్జీ ఉంటుందో అక్కడ నేను అనే అహంకారం కూడా ఉంటుంది మిత్రమా. ఒక అజ్ఞాని అహంకారంతో ఉంటే మన మాటలతో వాడిని మార్చొచ్చు, కానీ ఒక జ్ఞానికి అహంకారం వస్తే తనను తానే మార్చుకోవాలి, కానీ మనం ఎవరం కానీ మార్చలేము అని పత్రిజీ గారే చెప్పారు. చాలా మంది మాస్టర్స్ గొప్ప స్థితిలో ఉన్నారు, కానీ వారు ప్రాపంచికంగా అహంకారంతో జీవిస్తున్నారు అన్నదానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. పత్రిజీ గారు ఇచ్చిన సందేశం. నేను ఎందుకు పత్రిజీ గారిని ప్రతి నిమిషము మాట్లాడుతున్నాను చెబుతున్నాను అంటే గురువు గారితో అంత దగ్గరగా ఉంటుంది. ఎందుకు ఇంత దగ్గరగా ఉన్నానంటే పత్రిజీ గారిని అడిగాను, ఎందుకు సార్ నన్ను ఇంత దగ్గరగా ఉంచుకున్నారు, నన్ను మాత్రమే ఎందుకు ఉంచుకున్నారు అనేసి ఒక ప్రశ్న వేశాను. అరే, మంచివాడికి ఇది మంచి ఇది చెడు అని చెప్పి పంపించేయచ్చు. నా పక్కన ఉన్న వాళ్ళంతా హవలాగాళ్ళు, నన్ను కూడా కలిపి అని చెప్పాడు. నా పక్కన ఉన్న వాళ్ళంతా హవలాగాళ్ళే, కాబట్టి వీడు హవలా కాబట్టి నేను పక్కన పెట్టుకున్నా. వీడు మాస్టర్ అవుతే వీడితో నాకేం పని ఉంది? వీడు 10 మందికి చెప్పి బోధిస్తాడు. మారం శివప్రసాద్, ప్రేమ్నాథ్, ఆ తర్వాత ఎవరు తటవర్తి వీరరాఘవులు గారు, రాజలక్ష్మి మేడం, వీళ్ళని ఏ రోజు కానీ పక్కన పత్రిక గారు పెట్టుకోలే. ఎందుకు పెట్టుకోలేస్తారంటే నాకెందుకురా వారితో పని, వాళ్ళు గొప్ప వాళ్ళరా, గొప్పగా ఉన్నారు కాబట్టి వాళ్ళని పంపించేశాను. మీరంతా హవలాగాలి కాబట్టి మీరు పక్కన పెట్టుకున్నాను అనేసి అన్నాడు. అంటే అప్పుడు అనుకున్నా, ఓహో, గురువు గారు పక్కన పెట్టుకున్నాడంటే వాడు ఒక హవలాగాడా అనేది అప్పుడు నాకు అర్థమైంది. అంటే గురువు గారి పక్కన ఉంటే ఎంతో గొప్ప అనుకున్నాం, కానీ గురువు గారి పక్కన ఉంటే ఏమని అర్థం? వాడు తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది ఉంది కాబట్టి పక్కన పెట్టుకున్నాడు అనేది అర్థమైందండి. ఆ రోజు నుంచి నేను తెలుసుకున్నాను, ఎలా ఉండకూడదో తెలుసుకున్నాను. తెలుసుకున్న వితిన్ వీక్లో, వితిన్ 10 daysలో పత్రిజీ గారు ఏమన్నారంటే నువ్వు ఆ పని చేయి ఈ పని చేయి అనేసి నాకు పనులను అప్పగించి పంపించేశాడండి. నాలో మార్పు వచ్చింది. ఆయన చూసే దృష్టిలో ఆయన నాకు బాధ్యతలను అప్పగించి పంపించాడు. అర్థమైందా? సో మార్పు మనలో రావాలి, ఎవరికి వారిలో మార్పు రావాలి. మనలోని లోపాలను మనమే సరి చేసుకోవాలి. దీనికి సరైన మార్గం ధ్యానం. దీనికి కావాల్సింది ఏంటండి? ఎనర్జీస్ కావాలి. ఫస్ట్ మనం సైలెన్స్లో ఉంటేనే మనము అంతటి జ్ఞానాన్ని మనం పొందగలుగుతాము సులభంగా,
అర్థం చేసుకోగలుగుతాం. ఈ అర్థం చేసుకోవాలంటే కూడా మనకు ఈ జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే ఎనర్జీస్ అధికంగా కావాలి. ఎనర్జీస్ అధికంగా కావాలంటే మనం పిరమిడ్ శక్తిని వాడుకోవాలి కదండి. అవునా కదా? సో పిరమిడ్ పవర్ చూడండి. పిరమిడ్స్ అనేసి పత్రిక గారు సింపుల్ గా చెప్పాడు. కానీ ఈ ప్రకృతిని కాపాడేది పిరమిడ్. మానవుడికి ప్రక్షాళన చేసేది పిరమిడ్. మానవునిలో ఉంటున్న ఆ అనంతమైన శక్తిని బయటికి తెచ్చేది ఆ పిరమిడ్ శక్తే కదండి. ధ్యానం ద్వారా మనము ఆ పిరమిడ్ శక్తిని పొందుతున్నాం. ఈ పిరమిడ్ శక్తి ఏం చేస్తుంది? మనలోని ఆ ఆ జ్ఞానాన్ని బయట తీసుకొస్తుంది. ఆ అనంతమైన జ్ఞానంతో మనము ఎంతో మందికి క్లాసెస్ చేస్తున్నాం, తెలిపిస్తున్నాం. ఒక గొప్ప ఇది సరైన మార్గము, ఇది సరికాని మార్గము, సరైన మార్గాన్ని ఎన్నుకోండి అనేసి పత్రిజీ గారు ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. సరికాని మార్గం గురించి మనం ఆలోచించనక్కర్లేదు నాయన అన్నాడు. ఎందుకు సార్ అలా అంటున్నారు? సరికానిది అంటే సరికానిది అని చెప్పాలి కదా అంటే ఏమంటాడు? వాడు తెలుసుకుంటాడు. ఇది సరికానిది అంటూ ఏదీ లేదు ప్రకృతిలో. ప్రపంచంలో సరికానిది అంటూ ఏదీ లేదు. ఈ రోజు కాకపోతే రేపటికి, రేపటి కాకపోతే ఇంకో జన్మ, లేదంటే 10 జన్మల తర్వాతనే వాడు ధ్యానం చేయాల్సిందే. కాబట్టి ఎవరిలోని మనం లోపాలు చూడరాదు, ఏ కారణం చేతను చూపరాదు. మన ధర్మం మనం చేసుకుంటూ వెళ్ళండి. వీలైనంత వరకు సత్యాన్ని బోధించండి, సత్యంతో జీవించండి. స్వధర్మం పాటించండి, సంసార ధర్మం పాటించండి, ఆ వృత్తి ధర్మం పాటించండి, ప్రకృతి ధర్మం పాటించండి. ఆ నిజమే కదండి. సమాజ ధర్మం పాటించండి అని పత్రిజీ గారు ప్రతి నిమిషం మనకు చెప్తూనే ఉంటాడు. మన స్వధర్మం గురించి మనం గట్టిగా పట్టుకోవాలండి. నేనెవరు? నేను జన్మ తీసుకున్నది ఏంటి? 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమమైన జన్మ మానవ జన్మ. ఈ జన్మ మనం తీసుకున్నామంటే మనం ఎందుకు జన్మ తీసుకున్నాము అన్నది పట్టుకోవాలి. దాని ద్వారా తద్వారా మనల్ని మనము ఎదగనిచ్చుకోవాలి. సాధన చేయమ్రా నరుడా, సాధ్యము కానిది లేదురా అన్నాడు. సాధన చేస్తేనే కదా మనం సాధ్యం కానిది లేదు అని చెప్పేదానికి. సాధన చేయాలి, బాగా బుక్స్ చదవాలి, మంచి నాలెడ్జ్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి, నవ్వుతూ ఉండాలి. ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అన్నాడు. మన ముఖంలో ఆ చిరునవ్వు ఉండాలి. మనని చూస్తున్నప్పుడు వాడికి అర్థం కావాలి, ఆ, మనం అన్నీ కూడా కరెక్ట్ గానే ఉన్నాము, మనం అన్నీ కూడా పర్ఫెక్ట్ గా తీసుకుంటున్నాము, చాలా బాగున్నాము అన్న భావన మనకే తెలవాలి. నిన్నటికైనా నేడు బాగున్నాం, ఈ రోజుకైనా రేపు ఇంకా బాగుంటాం అన్నది గుర్తుంచుకోండి మాస్టర్. ధ్యాన సాధన ద్వారానే ప్రతిదీ సిద్ధిస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. పిరమిడ్ శక్తిని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోండి. సొంత ఇల్లు ఉన్న ప్రతి ఒక్కడు కూడా తప్పనిసరిగా పిరమిడ్లు కట్టండి. ప్రకృతిని కాపాడుకుంటాం, ప్రకృతిని కాపాడుకుంటాం. వీలైనంత వరకు పిరమిడ్ చుట్టూ కూడా మనం చెట్లను పెంచండి. ప్రకృతితోటి కలిసి ఉండడం నేర్చుకోండి. నలుగురికి మంచి విషయాలను బోధించండి. ఎవరిలోనూ లోపాలు చూడదండి. లోపాలు లేనివాడు ఎవడూ లేడు. ప్రతి ఒక్కరిలోనూ లోపం అనేది ఉంటుంది. లోపాలు వెతుకుతూ ఉంటే మనము సత్యం ఎలా చూస్తాం? వాడిలో ఉన్న ఆ జ్ఞానాన్ని మనం ఎలా పొందగలుగుతాము? కాబట్టి లోపాలు చూడొద్దండి నాయన. ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి. హ్యాపీగా, రిలాక్స్గా, జాలీగా, తృప్తిగా, పరిపూర్ణంగా, ఆనందంగా జీవించడమే మనకు ముఖ్యం. ఆరోగ్యంగా ఉండడం నేర్చుకోండి. ఆరోగ్యంగా ఉండడము అంటే ఏంటండి? దేహపరమైన ఆరోగ్యం కాదండి, మానసిక పరమైన ఆరోగ్యం కావాలి, మాటపరమైన ఆరోగ్యం కావాలి, దేహపరమైన ఆరోగ్యము కావాలి. ఈ మూడింటిని మనము ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఎప్పుడైతే ఈ మూడింటిని మనం ఆరోగ్యంగా ఉంచుకుంటామో అప్పుడే మనం ఆ దైవత్వ స్థితిలో మనం జీవిస్తాం, భగవంతుడిలా జీవిస్తాం. ఆ భగవంతుడికి మనం దగ్గరగా ఉంటాం, గురువులకు మనం దగ్గరగా ఉంటాం. దేన్నైనాను మనం సాధించగల సమర్థత, సత్తా మనకు ఉంది. ప్రతి ఒక్కరికి ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. దేన్నైనా సాధించగల సత్తా ప్రతి ఒక్కరికి ఉన్నది. విశ్వాసం పెట్టుకోండి. మీ ఎదుగుదల కొరకు సాధన చేయండి.
మీ విశ్వాసాన్ని కోల్పోవద్దండి. మీకు అంతటి శక్తి ఉంది అనేది మరలా 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 గుర్తుంచుకోండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఏదో ఉన్నాంలేండి, జరుగుతుందండి, జరిపించుకుంటున్నామండి, అంతే అండి, మాస్టర్స్ ఉన్నారు చూసుకుంటారు, భగవంతుడు ఉన్నాడు మంచి చేస్తారు అనే భావనతోటే ఉంటారు. మనలో ఉన్న ఆ భగవంతుడు మనకేం నేర్పిస్తున్నాడు? ఆయన భగవంతుడు ఉన్నాడు, కరెక్ట్, అది నీలోనే ఉన్నాడు అనేది గుర్తించు. నీలో ఉన్న ఆ భగవంతుడికి నువ్వు శక్తినివ్వు. నీలో ఉన్న ఆ భగవంతుడికి నీకు కావాల్సింది బోధించు, కావాల్సింది సాధన చేయి. నీలో ఉన్న ఆ భగవంతుడు ఆ, వికసిస్తాడు, పుష్పంలా వికసిస్తాడు, సువాసనలు వెదజల్లుతాడు. ఒక మొగ్గ చూడండి, మొగ్గ పెట్టుకోండి, ఆ మొగ్గ దగ్గర ఆ వాసన ఉండదు, చూసే కూడా ఒకలా ఉంటుంది అంతే మొగ్గ. అదే విచ్చుకునింది అనుకోండి, ఎంత బాగుంటుంది, చూసేకి అందంగా ఉంటుంది, ఆ వాసనలు వెదజల్లుతుంది. అలాగే ఎవరైతే విశ్వాసంతో, నిస్వార్థంతో సేవ చేస్తూ, విశ్వాసంతో సాధన చేస్తూ, లోక కళ్యాణం కోసం తనను తాను సమర్పించుకుంటూ ఉన్నాడు, వారి దగ్గర ఆ సువాసనలు అన్నది భావన అన్నది ఉంటుంది. వారిని చూసిన వెంటనే మనకేం తెలుస్తుంది, ఏమనిపిస్తుందండి? అరా, ఐ ఫెల్ట్ రియలీ వెరీ హ్యాపీ, ఐ ఫెల్ట్ హ్యాపీ అన్న భావన కలుగుతుంది ప్రతి ఒక్కరికి. సార్ మిమ్మల్ని చూడడమే మహాభాగ్యం అండి, చాలా సంతోషం అండి, మిమ్మల్ని మేము చూస్తామని అనుకోలేదండి, మంచి మాటలు చెప్తున్నారండి, మంచి విషయాలు వింటున్నామండి, బాగున్నామండి, మీ మాటల వల్ల మేము ఇన్స్పైర్ అవుతున్నామండి, గొప్ప స్థితికి ఎదిగామండి అని చెబుతూ ఉంటే ఎలా ఉంటుంది, అని వింటూ ఉంటే ఎలా ఉంటుంది మనకు? కాబట్టి మంచి మాటలే మాట్లాడండి, అవసరమైతేనే మాట్లాడండి, ఎంత సింపుల్ గా మాట్లాడాలన్నా అంత సింపుల్ గా మాట్లాడండి, ఎంత గొప్పగా ఆలోచించాలన్నా అంత గొప్పగా ఆలోచించండి. ఎక్కడ కానీ నేను అన్నది వదిలేసేయండి. నేను చేస్తున్నానే అంటే అది రాంగ్, నా ద్వారా చేయబడుతుంది అంటే అది కరెక్ట్. ఈరోజు రంగస్వామి గారు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ను క్రియేట్ చేసి ప్రపంచమంతా ఈ ప్లాట్ఫామ్ ను అందించాడు, ఇంతటి జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నారు అంటే ఆయన ద్వారా అది జరిపించబడుతుంది. ఆయన చేస్తున్నాడు అన్న భావన ఆయనలో కలిగింది అనుకోండి, జరుగుతాడు. నా ద్వారా జరుగుతుంది, ఇంతటి గొప్ప అవకాశం నాకు లభించింది, దీన్ని నేను సద్వినియోగపరుచుకుంటున్నాను అన్న భావనతో ఆయన ఉన్నాడు కాబట్టి ఇంతమంది ఆయనకు దగ్గరైనారు. ఆయన చెప్తున్న ప్రతి మాట వింటున్నారు, ఆయన చేస్తున్నది ప్రతిదీ సరి అని అనిపించి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు, ఆ విషయాలను నలుగురికి బోధిస్తున్నారు. కారణం ఏంటి? మనం ధర్మం చేస్తున్నాము అని అన్నప్పుడు, ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని కాపాడండి అది మనల్ని కాపాడుతుంది అన్నాడు. వాట్ ఈస్ ధర్మ? ధర్మం అంటే ఏంటి? ఏ సత్యమైతే మనం తెలుసుకున్నామో దానిని నలుగురికి పంచడమే ధర్మం. మనందరికీ అన్ని విషయాలు తెలుసు, ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలుసు, కానీ మనం ఏమనుకుంటున్నాము, ఇవన్నీ మనకు తెలిసిందే కదరా అని అనుకుంటున్నాం. వినేదానికి ఓర్పు సహనం కావాలి. కానీ మనం ఏం చేస్తాము, ఇది మామూలే కదా, మనకు తెలిసిందే కదా, కానీ ఏమైనా చూస్తాం అనేసి ఏం చేస్తారు, వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేసి ఏదో చూస్తారు, లేదా టీవీ పెట్టుకొని చూస్తారు, లేదంటే పనికిరాని ఏదైనా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఒక క్లాసు వినేదానికి ఓపిక లేదు. మనం మాస్టర్లం, టైం లేదు అంటారు. ఏంటి టైం లేదు? దేనికి టైం లేదని అర్థం కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కొంచెం ఓపిక తెచ్చుకోండి, హ్యాపీగా కూర్చోండి, రిలాక్స్గా కూర్చోండి, వినండి. శ్రవణానందం అని చెప్పాడు గురువు గారు, భజనానందం అన్నాడు. మంచి మంచి పాటలు కూడా వినండి, మంచి మాటలు వినండి, మంచి పాటలు వినండి, హ్యాపీగా కళ్ళు మూసుకోండి, రిలాక్స్గా ఉండండి. మీరు ఎంత రిలాక్స్గా ఉంటారో అంత గొప్పగా, అంత గొప్ప స్థితికి మీరు ఎదుగుతారు. జీవితంలో మనం సాధించలేనిది అంటూ ఏదీ లేదు, నీపై నీకు విశ్వాసం ఉంటే. జీవితంలో
దేని కానీ మనం సాధించలేం. ఎందుకు సాధించలేము? మనపై మనకు విశ్వాసం లేదు కదా. ఇంకెక్కడి నుంచి మనం సాధిస్తాం? సో నమ్మకం అన్నది మీ మీద ఉంచండి. సాధన అన్నది మీ కొరకు చేయండి. మీ ఎదుగుదల కొరకు చేయండి. మీరు ఎదుగుతారు. అంతేగాని రాముడు చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు, బుద్ధుడు చెప్పాడు, పత్రిజీ చెప్పాడు, చెప్పారు అనేసి మనము క్లాసులు చేస్తున్నాం, కానీ క్లాసులు వింటున్నాం, కానీ మనం సాధన చేస్తే కదా గొప్పగా ఎదిగేదానికినైనా. విషయ గ్రహణ ఉంది, కావాల్సినంత నాలెడ్జ్ ఉంది, కానీ సాధన లేదు. ఎలా సాధ్యమో? ఎలా ఎదుగుతావు నువ్వు? నీకు అనారోగ్యమే ఫ్రీ. భగవంతుడు మనల్ని శిక్షిస్తాడు. ప్రకృతి కూడా నైనా బాగా గుర్తు పెట్టుకోండి. ప్రకృతి కూడా ప్రతి చోట మనకు ఒక ప్రీకేజీ స్టూడెంట్కే ఎగ్జామ్ అన్నది ఉంది. ఇంత జ్ఞానాన్ని పొందుతున్న మనకు ఎగ్జామ్ ఉండదా? కాబట్టి ఒక చిన్న ప్రాబ్లంని ఇస్తారు. ఈ ప్రాబ్లంని ఆడుతూ పాడుతూ మనము దాన్ని అధిగమించవచ్చు. కానీ ఆ తర్వాత ఏమవుతుందండి? ఇంకొంచెం పెద్ద ప్రాబ్లం ఇస్తాడు, ఇంకొంచెం పెద్దది ఇస్తాడు. పెద్దది ఇచ్చినప్పుడు దాన్ని మనము అవలీలగా జయించలేం. కానీ సామధాన భేద దండోపాయంతో దాన్ని మనం అధిగమించగలుగుతాం. కానీ మనలో ప్రక్షాళన జరగలేదనుకోండి, ఒక బండరాయిని మన మీద నెత్తిన పెడతాడు. అట్లాస్కి ఎలా అయితే కొండను పెట్టాడు అలా పెట్టేస్తాడు మాస్టర్స్ మనకు. ఇంకా జీవితం అంతా అట్లాస్ జీవితం అంతా మోస్తూనే ఉన్నాడు. మోస్తున్నారా లేదా? మనం కూడా మోయాల్సిందే. కాబట్టి అట్లాసు ఆ కొండను మోస్తున్నాడంటే ఏమని అర్థం? పనికిరానివన్నీ మనసులో పెట్టుకున్నాక, పనికిరానివన్నీ నీ లోపల ఉంది, నువ్వు ఆ బండరాయిలాగా నువ్వు ఆ బరువును మోస్తూనే ఉన్నావు అన్నది అర్థం. ఆ బండరాయిలాగా మనం కూడా అనవసరమైన విషయాలన్నీ మనం పెట్టుకొని ఉన్నాం, అవన్నీ మోస్తున్నాము, వాటిని అంతా తీసేసేయండి అనేది అర్థం. కాబట్టి ప్రతిదీ తెలుసుకోండి, ప్రతిదీ ఆచరణలోకి తీసుకోండి. చాలా సింపుల్గా మీకు సరి అనిపించినది కాదండి, మీకు అవసరము అని అనిపించిన ప్రతిదాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అవసరం ఉంటుంది. మీకు ఏం కావాలనో మీకు తెలుస్తుంది, నాకేం కావాలనో నాకు తెలుసు. కానీ ఒకటి మాత్రం, ఎవరికి ఏం కావాలన్నా ప్రతిదీ లభిస్తుంది. ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే, నీ సాధన నువ్వు చేసినంత వరకు నువ్వు ప్రతిదీ పొందగలుగుతావు. నీ సాధన నువ్వు చేసినంత వరకు ప్రతిదీ నువ్వు పొందగలుగుతావు. నీ సాధన తగ్గింది అనుకోండి, లోపం ఏమీ లేదు. నీ సాధన తగ్గింది అనుకోండి, ఏమవుతుంది? నీకు పరీక్షలు పెరుగుతాయి, పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షల్లో నువ్వు నెగ్గాల్సి ఉంటుంది. పాస్ అయిన వాడికి మరలా మరలా పరీక్షలు పెట్టరు, కానీ ఫెయిల్ అయిన వాడికి మరలా అదే పరీక్ష రాయాల్సి వస్తుంది. రాయాలా లేదా? వాడు ఫెయిల్ అయ్యాడు కదా, మరలా ఒక సెషన్లో మనం కూర్చొని ఆ యొక్క వాటిని ఏదైతే మనం రాసామో ఈ జన్మలో, ఈ దీంట్లో మరలా దానినే మరలా కూడా మనం రాయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి చోట మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ, మనల్ని మనం ఎదగనిచ్చుకుంటూ మనం వెళ్ళాలి. నేను ఇది ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికము అంటే ఆది అంతము లేనిది అని అర్థం. ఆధ్యాత్మికము అంటే ఆది అంతము లేనిది అని అర్థం. ఆది అంటే ఏదో తెలీదు, అంతం అంటే ఏదో తెలియదు. కానీ పాస్ట్ ఇస్ ద హిస్టరీ, ఫ్యూచర్ ఇస్ మిస్టరీ, ప్రజెంట్ ఇస్ గిఫ్ట్. బీ ఇన్ ప్రజెంట్. వర్తమాని భవ అన్నాడు. గతంలోకి వెళ్తే అది హిస్టరీ, భవిష్యత్తులోకి వెళ్తే అది మిస్టరీ. మిస్టరీ మనకొద్దు, హిస్టరీ మనకొద్దు, కానీ వర్తమానాన్ని మనం సద్వినియోగపరుచుకుంటాం. ఎన్నో వర్తమానాలే మన భవిష్యత్తు కదండి. ఎన్నో వర్తమానాలే మన భవిష్యత్తు. మన భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలి? మనం వర్తమానంలో జీవించాలి, అంతే. పత్రిజీ గారి వర్తమానంలో జీవించాడు కాబట్టి ఇంతమందికి, ఇన్ని లక్షల మందికి మార్గదర్శకుడు అయ్యాడు. యోగులు, మహదేవతలు, గురువులు, సాధకులు అందరూ కూడా ఏం చేస్తున్నారు? అందరూ ధ్యానమే చేస్తున్నారు. మనమే చేస్తున్నాం, మనం కూడా ధ్యానమే చేస్తున్నాం. వారిలో ఎక్కడ తక్కువ, మనం ఎక్కడ తక్కువ లేదు. కానీ తక్కువ అన్నది
మనల్ని మనం తక్కువ చేసుకున్నందువల్లే మనం తక్కువగా కనిపిస్తున్నాం మనకు, అంతే. నీకు విశ్వాసం ఉన్నంత వరకు అదరడము బెదరడము అన్నది ఏది ఉండదు. హ్యాపీగా రిలాక్స్ గా నీకు కావాల్సిన ప్రతిదీ నువ్వు పొందగలుగుతావు. ఇది సత్యం. ప్రతిరోజు నేను కొన్ని వేల మందికి మెసేజెస్ పంపుతూ ఉంటాను. నా సందేశాలు ఎలా వస్తుందో నాకే తెలియదండి. చదువు సంధ్య లేదు. చదువుకునే రోజుల్లోనూ నేను తమాషాగా ఉంటేనే, ఆడుకుంటూ ఉంటేనే, పాడుకుంటూ ఉంటేనే. ఈ రోజు కూడా ఆడుకుంటూ పాడుకుంటూ హ్యాపీగానే ఉన్నాను. మరి ఈ సందేశాలు ఎలా వస్తుందో నాకు తెలియదు. కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు ఏదో సందేశం వస్తుంది, టక 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 అని రాస్తాను. తెలుగులో రాస్తున్నా, తమిళంలో రాస్తున్నా, ఎలా సాధ్యమవుతుందో నాకు తెలియదు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ త్రూ మెడిటేషన్. శక్తి మనకు భగవంతుడు ఆ శక్తిని ప్రసాదించాడు. ప్రకృతిలోని ఆ అనంతమైన ఆ విశ్వమయ ప్రాణశక్తి మనకు కావాల్సిన ప్రతిదీ తట్టి లేపుతుంది. ఈ ప్రకృతిలో ఎంతటి 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 జ్ఞానం ఉందో ఆ ప్రతిదీ మనలోనూ ఉన్నది. కంప్యూటర్ని సృష్టించింది మానవుడే, కానీ ఆ కంప్యూటర్ని నమ్ముతున్నా, మనల్ని మనం నమ్మడం లేదు. దాన్ని సృష్టించింది కూడా మనమే కదండి. మరి దానికైనా గొప్ప స్థితి మందే కదా. క్యాలిక్యులేటర్ని సృష్టించింది మానవుడే, కానీ ఆ క్యాలిక్యులేటర్ని నమ్ముతాము, మనల్ని మనం నమ్మడం లేదు. కారణం ఏంటి? మనపై మనకు విశ్వాసం తగ్గుతుంది. దాని మీద నమ్మకం పెరిగింది, మనపై మనకు విశ్వాసం తగ్గుతుంది. అంటే ఇక్కడ ఏమీ లేదు, సాధన లేదు, అండర్స్టాండింగ్ లేదు. ఏం లేదండి, సాధన లేదు, అండర్స్టాండింగ్ లేదు. సాధన ఉంది కానీ అండర్స్టాండింగ్ లేదు మరి కొందరికి. నేను చాలా రోజులుగా ధ్యానం చేస్తున్నాను సార్, నాకు ధ్యానమే సరిగా కుదరడం లేదు అని అంటాడు. నువ్వు ధ్యానం చేస్తున్నా అని భ్రమలో జీవిస్తే ఎట్లా? సాధన చెయ్యి. కళ్ళు మూసుకుంటా ఏదో గుర్తొస్తుంది, కళ్ళు తెరిచేస్తావు. కనులు మూసుకుంటా ఏదో బెల్లు పడుతుంది, కళ్ళు తెరిచేస్తావు. కనులు మూసుకుంటా మొబైల్లో ఫోన్ వస్తుంది, ఫోన్ ఎత్తా మాట్లాడతావు, కళ్ళు తెరిచేస్తావు. మరి దీనిని సాధన అంటారా? కనులు మూసుకొని కూర్చోవాలా, కళ్ళు మూసుకొని మౌనంగా కూర్చోవాలా, గంటల కొద్దీ కూర్చోవాలా. ఎంత మాక్సిమం సమయాన్ని మనం కేటాయించగలమో అంత మాక్సిమం సమయాన్ని కేటాయించుకోవాలా. మంచి మంచి గురువుల బుక్స్ చదవాలా. ప్రతి విషయంలోనూ మనము ప్రక్షాళన పొందాలా. ప్రతి విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించాలా. అప్పుడే అందులో నుంచి మనం ఏం నేర్చుకోవాలా అన్నది గుర్తొస్తుంది. అంతేగాని ప్రతిదీ మనం నేర్చుకునేదానికే చెప్తున్నారు అన్నది గుర్తుపెట్టుకోండి. మనం ఆచరణలో పెట్టాలా అన్నది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే నువ్వు ఆచరణలో పెట్టావో అప్పుడే నువ్వు గొప్పగా ఎదుగుతావు. నువ్వు ఆచరణలో పెట్టలేదనుకోండి, వాడు ఎలా ఎదుగుతావు? మనం ఎదగం. కాబట్టి మీ మీద మీరు విశ్వాసం పెట్టుకుంటేనే మీరు ఎదగగలుగుతారు అన్నది గుర్తుపెట్టుకోండి మిత్రమా. ప్రతి విషయంలోనూ మనకు ఎరుకతో ఉండడం నేర్చుకోవాలి. ప్రతి విషయంలోనూ మనం ఆ అవేర్నెస్ అన్నది మెయింటైన్ చేయాలి. అందరు ఏమంటున్నారు? అవేర్నెస్ అన్నది, నేను బాగా అవేర్నెస్ గానే ఉంటున్నాను సార్, కానీ ఏదో ఒక లోపం కనిపిస్తుంది సార్, ఏదో ఒకటి సార్, నాకు చాలా సమస్యలు ఉన్నాయి సార్ అంటే. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంది కాబట్టి నువ్వు ధ్యానంలోకి వచ్చావు. నీకు ఏ సమస్యలు లేదంటే నువ్వెందుకు ధ్యానానికి వస్తావు? ఏదో ఒకటి సమస్య ఉంది కాబట్టి, ఆ రోగం ఉందో సమస్య ఉందో ఏదో ఒక రూపంలో నువ్వు ధ్యానానికి వస్తావు. నువ్వు ధ్యానంలోకి వచ్చినాక నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి? సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు. అంటే ఆ బ్రహ్మతత్వం సర్వము మనలోనే ఉన్నది అన్నది తెలుసుకోవాలి మనం. ప్రతిదీ మనలోనే ఉన్నది, ప్రతిదీ మనలోనే ఉన్నది. మార్పు మనలోనే రావాలి. నీ చూపులో మార్పు వస్తే నువ్వు చూసే విధానం మారుతుంది. చూసే విధానం వల్ల ఫలితం, అద్భుతమైన ఫలితాన్ని నువ్వు పొందగలుగుతావు. పిరమిడ్ పవర్ గురించి చెప్పాలా అని చెప్పినారండి. ఎస్ సార్. సింపుల్ గా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అంటే, ఆ పిరమిడ్ పవర్ అంటే, పిరమిడ్ ఈస్ ఎనర్జీ కన్సర్వ్ సిస్టమ్. యోగులు, మహర్షులు, ఋషులు, మీరందరూ కూడా దాని మీద చాలా రీసెర్చ్ చేశారు. అలాగే ఎంతో మంది సైంటిస్టులు కూడా దాని మీద రీసెర్చ్ చేశారు.
ప్రతి ప్రపంచమంతా పిరమిడ్స్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి, ఎందుకున్నాయి అంటే అందులో ధ్యానం చేయాలని చెప్పిన ఏకైక వ్యక్తి పత్రిజీ మాత్రమే. అందులో ధ్యానం చేస్తే ఫలితం వస్తుంది, మానవుడికి ప్రక్షాళన కలుగుతుంది అని చెప్పిన ఏకైక వ్యక్తి పత్రిజీ మాత్రమే. కాబట్టి ఈ పిరమిడ్ ను మనం వాడుకునే దాంట్లోనే ఉంది మన ఫలితం. పిరమిడ్ ను పక్కన పెట్టుకుంటే మనకు బెనిఫిట్ ఉంటుంది అనుకోవద్దండి. పిరమిడ్ ని చూస్తున్నప్పుడల్లా మనం ఏమనుకోవాలి, ఎలా అయితే ఆ కోర్స్ ఉంటుందో, పత్రి గారు ఏమన్నాడంటే, నాయన ఒకవైపు నుంచి నేను వస్తూ ఉంటాను, మరోవైపు నుంచి అందరూ వస్తూ ఉంటారు, ఎవరు ఎక్కడ ఆగినను నేను పైకి వెళ్తూనే ఉంటాను. ఆ టిప్ అనేది ముక్తి, ఆ టిప్ అనేది ముక్తి. నేను అక్కడికి వెళ్తాను, నాతో పాటు ఎందరో వస్తారు. ఇక్కడ కింద లక్షల మంది ఉన్నారు. ఆ కడ నిమిషం వరకు ఎంతమంది వస్తారో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరూ కడ నిమిషం వరకు రావాలన్నదే నేను కోరుకుంటున్నాను ఆయన అనేసి అంటాడు పత్రిక. మా అదృష్టం కొద్దీ పత్రిజీ గారిని మేము పర్సనల్ గానే మాట్లాడుతూ ఉంటాము. ఎక్కువ సమయం మాకు క్లాసెస్ తక్కువ, మాటలు ఎక్కువ. అంటే గురువు గారు సందేశాలు ఎక్కువ మాకు. మేము మాట్లాడమంటూ ఉండదు, మాకు మాట్లాడే అవకాశం లేదు. పత్రిజీ గారు మాట్లాడతాడు, మేము వింటాం. అలా చాలా విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి గొప్ప స్థితికి ఎదగగలిగాము. గూండాయిజం, రౌడీజం చేస్తే, రాజకీయం చేస్తే ఎంతైనా డబ్బు వస్తుంది అనేసి అన్ని చేసేస్తామా మనము? లేదు కదండి, డబ్బు కోసం కాదు కదండి. గొప్పగా మనం ఎదగాలి అంటే ఆ శక్తిని మనం పొందాలి. ఆ శక్తిని మనం మ్యాక్సిమం పొందాలి అంటే ఆ పిరమిడ్ని మనం వాడాలి. మనం బయట కూర్చున్నా ఆ పిరమిడ్ పవర్ ఉంటుంది, లోపల ఉన్న పిరమిడ్ పవర్ ఉంటుంది. కాబట్టి పిరమిడ్ పెట్టుకుని ధ్యానం చేయాలని కాదు, ధ్యానం చేయండి. పిరమిడ్ లో ఉన్నానన్న భ్రమ నువ్వు పెట్టుకొని కళ్ళు మూసుకోండి, నా పైన 4x4 పిరమిడ్ ఉన్నది, కాపర్ పిరమిడ్ ఉన్నది అనేది సంకల్పించుకొని కూర్చోండి, ధ్యానం చేయండి. ఆ 4x4 కింద కూర్చొని మీరు ఎంత ఎనర్జీస్ ని మీరు పొందగలుగుతారో అంతటి ఎనర్జీస్ ని మీరు పొందగలుగుతారు. కారణం ఏంటి అంటే మీరు అక్కడ సంకల్పించుకున్నారు, మీ సంకల్పం అక్కడ సిద్ధించింది. ఎంతటి సాధనైనా ఎవడైనా సులభంగా చేయగలుగుతున్నాడు. కారణం ఏంటి? ఒకటే కారణం, నమ్మకం. ఎవరి మీద నమ్మకం? మనపై మనకు నమ్మకం ఉండాలి. మనపై మనం నమ్మకం ఉంటేనే మనం సాధించగలుగుతాం, ఎదగగలుగుతాం. ప్రతి విషయంలోనూ మనల్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. చాలా మంది పిరమిడ్లు కూడా కడుతున్నారు, కానీ సార్ వాళ్ళు చెప్పారు నేను కట్టానండి అంటారు. అలా పిరమిడ్ కట్టడం అంటే ఎంతో గొప్ప స్థితి. మీరు అందులో కూర్చొని సాధన చేస్తే కదండి మీకు ఆ ఫలితం ఏంటో తెలుస్తుంది. అని చెప్పండి, ప్రతి ఒక్కరు పిరమిడ్లను కట్టించండి. సొంత ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరిని మనం రిక్వెస్ట్ చేసుకునేసి పిరమిడ్లను కట్టించండి. ఎందుకు కట్టించాలి అంటే ఈ భూమి ప్రక్షాళన జరగాలి, ఈ భూమిపై మనం ప్రక్షాళన జరగాలి. ఓజోన్ హోల్ పెద్దదైంది, అందుకోసమే ప్రళయం అన్నది సంభవిస్తూనే ఉన్నది. కానీ ఇప్పుడు ధ్యాన సాధన, అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరిగింది, ధ్యాన సాధన పెరిగింది, జ్ఞానం పెరిగింది, ఆధ్యాత్మికం పెరిగింది. మాక్సిమం ఉందని మరి అర్థం చేసుకోవడం లేదు, అదే సత్యం. మీపై మీరు విశ్వాసం పెట్టుకోండి. మీ ఎదుగుదల కొరకు ఎంత ఎక్కువ సాధన చేయగలుగుతారో చేయండి. రిలాక్స్గా ఉండండి, మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. అనవసరమైన ఆలోచనలను వదిలేసింది, అనవసరమైన వాటి గురించి ఆలోచనలను వదిలేసింది. మీరు ఎంత గొప్ప స్థితిలో ఉన్నారో మీకు అర్థమవుతుంది. మీపై మీరు విశ్వాసాన్ని కోల్పోవద్దండి మిత్రమా, మీపై మీరు విశ్వాసాన్ని కోల్పోవద్దండి. అంతటి శక్తి ఉన్నది మీకు. మీ శక్తిని మంచికి ప్రయోగించండి, సాధనకు ప్రయోగించండి, నలుగురికి ఉపయోగకరంగా మీరు జీవించండి. పత్రిగారు జీవించినంత కాలము
నలుగురి శ్రేయస్సు కొరకు, సమాజ శ్రేయస్సు కొరకే ఆయన తనను తాను సమర్పించుకున్నాడు. మన గురువు అటువంటి వాడు. మరి ఆ గురువు దగ్గర నేర్చుకున్న మనము ఇంకెంత ఎదగాలి అన్నది చూడండి. ఆయనకైనా గొప్ప స్థితికి మనం ఎదగాలి. ఆయన చెప్పిన మార్గాన్ని పట్టుకొని గట్టిగా పట్టుకోండి. సాధన ద్వారా ఆయనకైనా గొప్ప స్థితికి ఎదగండి. గురువు గారు చెప్పినాడు. నేను అడిగాను, ఒకే ఒక మాట అడిగాను, సార్ ఏంటి సార్ నా ఇంటి 360 రోజులు ధ్యానం 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 అనే చెప్తున్నారు, వేరేం చెప్పరా సార్ అన్నాడు. నేను నేర్చుకునేది ధ్యానంలోనేరా, నేను ఈ స్థితికి ఎదిగింది ధ్యానంలోనేరా, నేను ఇంతటి స్థితికి ఎదిగానంటే కూడా అది కూడా ధ్యానం వాళ్ళనేరా అన్నాడు. మరి మా పరిస్థితి ఏంటి అంటే అప్పుడు చెప్పాడు గురువు గారు, రే నువ్వు వెరీ సింపుల్, నేను 1976లో ధ్యానం నేర్చుకున్నా. 78 నుంచి 1978 నుంచి ఈ రోజు వరకు నేను ధ్యానం నేర్పుతూనే ఉన్నాను అందరికీ. కానీ కొన్ని వేల బుక్కులు నేను చదివాను. నాకు అండర్స్టాండింగ్ ఏంది, నేను ధ్యానం చేస్తున్నా. మరి వీళ్ళకి ఏం బుక్ చదివారనేసి వీరికి అండర్స్టాండింగ్ ఎందుకు చేస్తున్నారు? బికాస్ నన్ను నమ్ముతున్నారు. 10,000 బుక్కులు నేను చదివిన తర్వాత నాకు ఈ ధ్యానం మీద ఒక పట్టు వచ్చింది. కానీ ఏ బుక్ వాడు చదవలే, కానీ వాడికి ధ్యానం మీద పట్టు వచ్చింది. కారణం ఏంటి? కాబట్టి నాకైనా గొప్ప స్థితిలో వాడు ఉన్నాడు అనేది గుర్తుంచుకో. సో మీ తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీకైనా గొప్ప స్థితిలో ఉన్నారు అన్నది గుర్తుంచుకొని దానికి తగినట్లు మీరు ప్రతి విషయంలోనూ ఆచరణ విధానాన్ని సాధించాలి నాయన అనేసి పత్రి గారు చెప్పాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి విషయంలోనూ పత్రి గారిని గుర్తు చేసుకుంటూనే ఉన్నాము. ప్రతి మాటలోనూ గురువు గారి యొక్క సందేశాలను తీసుకొని మనం వెళ్తూ ఉన్నాము. గురువాక్య పరిపాలన అన్న భావనతోటే, గురువాక్య పరిపాలన అన్న ధర్మంతో జీవిస్తూ ప్రతి ఒక్కరికి బోధిస్తూ ఈ స్థితికి ఎదిగాము. ఇది నాటి సందేశం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. ఒక్కటి కడసారి మాట, ఒకటి మన ఇంట్లో ఫోటోలు పెట్టుకుంటాం. ఎవరిది? మన పెద్దవాళ్ళ ఫోటో పెట్టుకుంటాము, లేదంటే గురువుల ఫోటోలు పెట్టుకుంటాము, లేదంటే దేవుళ్ళ ఫోటో పెట్టుకుంటాము. మరి ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటున్నాం మనము? ఎందుకంటే పెట్టుకుంటాం, మనకు ఒక సమస్య వచ్చినప్పుడు మన తండ్రి గారు ఎలా దాన్ని హ్యాండ్లింగ్ చేస్తారు అన్నది వారు చెప్పిన సందేశాలు మనకు వింటూ ఉంటుంది. అలానే గురు బోధన, కృష్ణుని చూస్తే భగవద్గీత మనకు కనిపిస్తుంది, శివుని చూస్తే శివపురాణం కనిపిస్తుంది, రాముని చూస్తే రామాయణం గుర్తొస్తుంది, రామాయణంలో చెప్పిన సందేశాలు మనకు గుర్తొస్తున్నాయి. అలాగే పత్రి గారి ఫోటో చూస్తే పత్రి గారు చెప్పిన సందేశాలు గుర్తొస్తుంది. అందుకోసమే ఇళ్లలో అలంకరణ కోసం ఫోటోలు కాదండి, ఆ సందేశాలు వారిని చూసినప్పుడల్లా వారు చెప్పిన సందేశాలు మనకు గుర్తు రావాలి. వారిని చూసినప్పుడల్లా మనం ఎలా జీవించాలి అన్నది మనకు మనం సెల్ఫ్ చెక్ అనేది చేసుకుంటూనే ఉండాలి. అందుకోసమే ఇంట్లో గురువుల ఫోటో, దేవుళ్ళ ఫోటో, ప్యాట్రియాటిక్ మాస్టర్స్ యొక్క ఫోటోస్ అందరిది కూడా మన పెద్దవాళ్ళ ఫోటోలు అన్ని కూడా పెట్టుకోవాలంటే దిస్ ఇస్ ద రీజన్. కాబట్టి ప్రతిదీ తెలుసుకోండి, ప్రతిదీ ఆచరణలోకి తీసుకురండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో అద్భుతంగా చెప్పారు. ఎన్నో జీవిత సత్యాలను, ఆధ్యాత్మిక సత్యాలను సో పూర్తి కూలంకుషంగా మీరు ఈరోజు చెప్పినందుకు మాకు అందరికి కూడా ఎంతో కనువిప్పు కలిగిందని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా అంటే మీ యొక్క జీవిత ప్రయాణం సార్తో పాటు చేశారు. సో దీర్ఘకాలంగా మీరు ప్రయాణం చేశారు సార్తో పాటు. కాబట్టి మీకున్న లోతైన అనుభవాలను అతి లోతుగా ఈరోజు మాతో పంచుకున్నందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ స్వామి. ఎనీ క్వశ్చన్ సార్? మీరు ఏమైనా క్వశ్చన్ ఉందా? ఏమీ లేదా స్వామి? క్వశ్చన్స్ ఉంటే రైట్ చేయండి. దీని తర్వాత ఒక చిన్న ఆరోగ్యం, ఆహారం గురించి ఒక టాపిక్ ఉంది సార్. సో దానికి ముందు ఒక 2-3 minutes ఏదైనా ప్రశ్న ఉంటే వాళ్ళు తీసుకున్నాం. ఎవరైనా ప్రశ్నలు ఉంటే స్నేహితులారా మీరు అడగవచ్చు. ఒక 2-3 minutes సారు చెప్తారు, మీకు జవాబు ఇస్తారు. ఒకరి ప్రశ్న అందరికీ జవాబు అవుతుంది, ఒకరి ప్రశ్న 100 మందికి జవాబు అవుతుంది. కాబట్టి నేర్చుకోండి, పనికి రాని ప్రశ్నలు వద్దు. మీనా కుమార్ మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి.
అనంత కోటి ఆత్మ ప్రణామాలు సార్. ఎంత అద్భుతంగా చెప్తున్నారంటే మా జన్మ ధన్యమైంది సార్. నిజంగా చాలా బాగా చెప్తున్నారు సార్. పిరమిడ్ శక్తి గురించి, సార్ గురించి. సార్ కరెక్ట్ గా వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది, చెప్పండి. చాలా బాగా చెప్పినారు సార్. మా ఇంటి పైన కూడాను మేము పిరమిడ్ కట్టించినాం సార్. ఇక్కడ మాది కర్ణాటక బాగేపల్లి సార్. ఇక్కడ ఫస్ట్ పిరమిడ్ కట్టినాను సార్. ఈ పిరమిడ్ రావడం కోసం కూడా నేను 41 days మెడిటేషన్ చేస్తున్నాను సార్. చాలా బాగుంది సార్. ఎప్పుడు మీ ప్రశ్న ఏంటి? ప్రశ్న ఏమీ లేదు సార్, అంతా మీరే చాలా బాగా చెప్తున్నారు సార్. జ్ఞానికి అహంకారం ఉండకూడదు, అజ్ఞానికి అహంకారం ఉన్నా అది జ్ఞానులు చెప్పే ఇది ఒక సందేశం ద్వారా వాళ్ళ అహంకారాన్ని తొలగించుకోవచ్చు. కానీ జ్ఞాని అయితే తనని తానే అహంకారాన్ని తొలగించుకోవాలా అనేసి అది చెప్తున్నారు సార్. చాలా ప్రతి ఒక్క విషయం గురించి సమగ్రంగా విపులంగా చాలా బాగా చెప్తున్నారు సార్. నిజంగా ఈ రోజు మేము మాట్లాడిన ప్రతి మాట నాకు గురువు గారు బోధించిన సత్యం. పత్రిజీ గారు బోధించిందే నేను మాట్లాడాను, కానీ వేరేది లేదండి. గురువు గారు ఏదైతే చెప్పారో, ఏదైతే మేము ఆచరణలో తీసుకొచ్చామో దానినే మేము మీతోటి షేర్ చేసుకున్నామండి. థ్యాంక్ యూ మేడం. ప్రతి ఒక్క మాట మా ఆత్మల్ని తట్టి లేపింది సార్. చాలా బాగుంది సార్. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. స్నేహితులారా, ఇంకెవరైనా మీరు మీ యొక్క అనుభవం పంచుకోవాలనుకున్నా తర్వాత సార్ను ప్రశ్న ఉంటే ప్రశ్న అడగవచ్చు. దయచేసి ప్రశ్న మాత్రం అడగండి. ప్రశ్న మాత్రమే అడగండి. ఖచ్చితంగా ప్రశ్న అడగాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఒక 2 నిమిషాలు. ఎస్ సార్, నో ప్రాబ్లం సార్. ఇంకా ఊరు లేదనుకుంటాను. ఎస్, మీరు చెప్పిన దాంట్లోనే పూర్తిగా అర్థమైంది సార్. దాంట్లో డౌట్స్ క్రియేట్ కావడానికి మీ వదలలే, అంతే. ఎవరికి అవకాశం ఉంది? ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు ఇక్కడ? రైట్, ఒక్క నిమిషం. కోట్లింగాచార్య మాట్లాడండి. చెప్పండి స్వామి. నమస్కారం. మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. అన్మ్యూట్ మాట్లాడండి. తెలంగాణ స్టేట్, ఖమ్మం జిల్లా, ఖమ్మం టౌన్. ఇది ఈ మార్గాలన్నీ మనము ఇప్పుడు భారత పౌరులు ఈ గుండాలుగాను, డ్రగ్స్ లోను, విధంగాను, కాలేజీల్లోను స్కూళ్ళల్లోను వారి యొక్క విధి విధానాలు సరిగా లేవు. వెనకట గురువు చెప్తే అది పాటించేది, తల్లిదండ్రుల మాటలు వినేది. ఇప్పుడు ఈ విధానం అనేది చాలా శూన్యమైపోతుంది. కాబట్టి మీరు నేర్చుకున్న పద్ధతుల ప్రకారంగా, మీరు చదువుకున్న ప్రకారంగా మనం ఈ గురువు గారి ఆశయాలను భారత పౌరులకు ఎలా అందజేయాలి? పౌరులకి ఈ విధానం అందజేస్తే ఇలాంటి వినాశనాలు, విపరీత బుద్ధులు ఉండవని నా యొక్క కోరిక. వినండి, ఒక్క మాట వినండి. మీ ప్రశ్నకు జవాబు ప్రతి ఒక్కరికి అందాలి. మీరు గ్యాప్ ఇస్తే మేము చెప్తాం. చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా ఒకటే నేర్చుకోవాలి. ఏంటంటే, మన పిల్లలు గొప్పగా ఎదగాలి అని మనం కోరుకుంటున్నాం. వాడు ఏమంటాడు? రే బాగా చదువురా, బాగా డబ్బు సంపాదించచ్చు అని మనం నేర్పుతున్నాం. కానీ మనం వాడికి నేర్పించాల్సింది ఏంటి? వాల్యూస్, ఎథిక్స్, మొరాలిటీ. మనం నేర్పించాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్క ఇంట్లోనే పిల్లలు ఉన్నారు. వారికి పెద్దలుగా మనం నేర్పించాల్సింది ఏంటంటే వాల్యూస్, ఎథిక్స్, మొరాలిటీ, విలువలను మనం నేర్పించాలి. ఎవరు నేర్పించాలి? ఒకటి కన్నవాళ్ళే నేర్పించాలి. మొట్టమొదట నేర్పించవలసింది కన్నవాళ్ళు. ఒక్క మాట వినండి, మీరు మళ్ళా మాట్లాడకూడదు. మొదట కన్నవారు నేర్పించాలి, 2 టీచర్లు నేర్పిస్తారు, 3 సమాజం నేర్పుతుంది. అంతే అన్నమాట. కాబట్టి మనం బీజం వేయాలి. వాడు వింటాడా లేదా అన్నది కాదండి, మనం బీజం వేస్తూనే రావాలి. ఏది సరైనది, ఏది సరికానిది, ఇది మంచిది, ఇది చెడు,
పెద్ద చిన్న గౌరవం మర్యాద అనేది నేర్పించాలి. ఉమ్, అట్లాగనే మనం వచ్చేసి ఆ మొరాలిటీ అనేది నేర్పించాలి. ప్రతి ఒక్క విషయంలోనూ మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాలి. ఇటువంటివన్నీ మనం నేర్పిస్తూ ఉండాలి పిల్లలకు. కానీ మనం ఏం చేస్తున్నామంటే టీవీ చూడొద్దు అంటాం, మనం టీవీ చూస్తాం. అవును. మనం టీవీ చూస్తూ వాడిని టీవీ చూడొద్దు అంటే వాడు చూడకుండా ఉంటాడా? ఉండడు. ఉండడు. కాబట్టి మనం ఆచరణలో పెట్టాలి. ఆయన ఇట్లానైనా గౌరవంగా మనం పిలవాలి. రే రారా ఇట్లా అంటే వాడు ఏరా చెప్పురా అంటాడు. అవును. దానైనా ఇట్లా అనేసి మనం ప్రేమగా పలకరించడం నేర్పించాలి. అవును. మన మాటల్లో మన చేతుల్లో గురువు గారు కూడా మనకు అదే నేర్పించాడు. చాలా ఏమైనా ఏంటి విషయాలు, రానైనా కూర్చొనైనా, తిన్నావా, వెరీ గుడ్, నెక్స్ట్ ఏంటి, ఇంకేంటి, ఎలా ఉన్నావు, ఏంటి చెప్పు, పుట్టే క్వశ్చన్ అంటాడు. మరి వాడు ఏదైనా ప్రాపంచికంగా అడిగాడు అనుకో, ప్రాపంచికంతో మనకేంట్రా అంటాడు. గతం గురించి అడిగితే గతం గురించి మనకెందుకురా అంటాడు. భవిష్యత్తు గురించి అడిగితే భవిష్యత్తు గురించి మనకెందుకురా అంటాడు. వర్తమాని బాబు, వర్తమానంలో మనం ఎప్పుడైతే జీవిస్తుంటామో మనకేం కావాలో ప్రతిదీ మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా 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 మనం నేర్చుకుంటాం. కానీ ఒకటి మాత్రం నిజం ఏంటంటే పిల్లలు రేపటి తరాలకు మనం మార్గదర్శకులం కావాలి అంటే ఒకటే వర్డ్ సార్. ఏ రోజే చెప్పాడు, ఆయన పేరేమి వివేకానందుడు చెప్పాడు, స్టూడెంట్స్ ఆర్ నాట్ యూజ్లెస్, దే ఆర్ యూజ్డ్ లెస్ అన్నాడు. పిల్లలు యూజ్లెస్ అనేసి మనం అంటున్నాం, వాడు యూజ్లెస్ గా లేదండి, మనం వాడిని సక్రమంగా సద్వినియోగపరచుకోవడం లేదు అనేది అర్థం. దే ఆర్ యూజ్డ్ లెస్ అన్నాడు. అలాగే స్టూడెంట్స్ ఆర్ నాట్ కేర్లెస్, దే ఆర్ కేర్డ్ లెస్ అన్నాడు. మనము యూజ్లెస్ అనే వర్డ్ వాడుతున్నాము, యూజ్లెస్ అనే కేర్లెస్ అనే వర్డ్ వాడుతున్నాం, యూజ్లెస్ అనే వర్డ్ వాడుతున్నాం. యూజ్డ్ లెస్ కేర్డ్ లెస్ అని వాడితే వాడు తనను తాను మార్చుకుంటాడు. వాట్ యు ఆర్ థింకింగ్ దే ఆర్ బికమ్ లైక్ దాట్. మనము మన పిల్లల్ని ఎలా అనుకుంటున్నామో వాడు అలాగే ఉంటాడు. అవును. కాబట్టి మన ఆలోచనలో మనం చూసే చూపులో మార్పు రావాలి. అప్పుడే వాడిలో కూడా మార్పు వస్తుంది. మీరు సాధన చేస్తున్నారు, వాడిని మనం సాధించవచ్చు, పెద్ద విషయమే కాదు. పిల్లలు చాలా గొప్ప స్థితిలోనే ఉన్నారు, మనకైనా గొప్ప స్థితిలో మన పిల్లలు ఉంటారు. కానీ వాడి ఎదగడాన్ని బట్టి, వాడి సమాజాన్ని బట్టి, వాడి యొక్క సర్కంటెన్స్, వాడి సరౌండింగ్ లో ఎవరైతే ఉన్నారో అటువంటి ఆలోచనలు, అటువంటి భావనలు, అటువంటి అలవాట్లే వాడికి వస్తుంది. అది వాడిలోని లోపాన్ని మనం చూడకూడదు. వాడిలో మార్పు రావాలి, ఎదగాలి అన్న భావన మనలో ఉంటే వాడు తప్పకుండా ఎదగగలుగుతాడు. కారణం ఏమిటంటే యద్భావం తద్భవతి. కొంచెం ఓపిక పట్టండి, ఓపిక, సహనము, నిదానము పట్టండి, 100% వాడు మారతాడు. మారతారు. అదొకటి గురుగారు, పిల్లవాడు మన దగ్గర ఉండేది ఒక 2 గంటలు 3 గంటలు, స్కూల్లో ఎక్కువ టైం, స్కూల్లో ఎక్కువ టైం కాబట్టి ఈ సబ్జెక్ట్ కంపల్సరీ ఉండాలని నా యొక్క కోరిక. ఒక్క నిమిషం. దీనికోసమే పురాతన కాలంలో, మా కాలంలో అంతా మాకేమిటంటే మారల్ సైన్స్ అన్నది ఉన్నది. ఈ రోజు మారల్ సైన్స్ అన్నది లేదు. ఒక్క నిమిషం, నేను ఏం చెప్పలేను, మీరు ఏం చెప్పలేరు. ఏమంటే మారల్ సైన్స్ ని తీశారు. ఈ మారల్ సైన్స్ కానీ ఉన్నిందంటే మనం ఈ మాటలన్నీ ఆ మారల్ సైన్స్ లో మొరాలిటీ అనేది నేర్పించినాం, మనం అప్పట్లోనే నేర్పించినాం. కాబట్టి ఒకటే అండి, గుడ్ పేరెంట్స్, బెటర్ టీచర్స్, దెన్ ఓన్లీ బెస్ట్ స్టూడెంట్స్. గుడ్ పేరెంట్స్, బెటర్ టీచర్స్ అనేది మనం పట్టుకోవాలి గట్టిగా. ఆ తర్వాతే బెస్ట్ స్టూడెంట్ గా వాడు మారతాడు. కాబట్టి పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ తర్వాత బెస్ట్ స్టూడెంట్స్ గా తీసుకురావాలి. దీని మీద మేము అధ్యయనం చేస్తున్నాము, బుక్ రాస్తున్నామండి. గుడ్ పేరెంట్స్, బెటర్ టీచర్స్ అండ్ బెస్ట్ స్టూడెంట్స్ అనే పేరు పెట్టి మేము బుక్ రాస్తున్నాం. త్వరలోనే వస్తుంది బుక్, ఫ్రీ ఇష్యూగానే ఇస్తాం మేము. గురుగారు, గుడ్ పేరెంట్స్ అని అంటున్నారు. ఇప్పుడు కూలి చేసుకునేవాడు వాడు కూలికి పోవాల్సింది తప్పదు. అబ్దుల్ కలాంకి అలాంటి గుడ్ పేరెంట్స్ చెప్పేవాళ్ళు ఉన్నారా? లేరు కదా. ఆయన చదువుకున్న పాఠశాల విధానం అలాంటిది. మీలాంటి టీచర్స్ ఉన్నారు కాబట్టి అలాగే అబ్దుల్ కలాం అయినా, వివేకానంద్ అయినా, పెద్ద పెద్ద గురువులైనా మీలాంటి టీచర్లు ఉన్నారు కాబట్టి వెనకట ఆ పోకట్లో పోయారు, గొప్పవాళ్ళు అయ్యారు. ఇప్పుడు ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, రాజకీయ నాయకులు కానీ చాలా లోపాలు ఉన్నాయి. అందుకని నా బాధ ఏంటంటే ఈ సబ్జెక్టు ఉంటే
ఐఏఎస్ కానీ ఐపీఎస్ వాడు చదివి ఏం లాభం అండి? వాడు సమాజానికి ఏం చేస్తున్నాడు? రాజకీయ నాయకుడు అయినా ఏం చేస్తున్నాడు? నా ఆవేదన అలాంటి. మీరు చూశారుగా తెలుగు ఒక్క నిమిషం. రాష్ట్రాల్లో చేయగా ఏం చేశారు వాళ్ళు? ఒక్క నిమిషం ఆగండి. ప్రతిదీ మనం చూసే విధానంలోనే ఉంటుందండి. ప్రతిదీ మనం చూసే విధానంలోనే ఉంటుంది. ఓకే, రాక్షసుడు 5 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ, రాముడు, మనము రాక్షసుని చూసాము, అవును. చూసాము, రావణాసుని చూసాము, ఆ, ఆ, రాముణ్ణి రాముడిని చూసాము. చూసాం, రాముడిని అవును. చూసాం. రావణాసురుని అసురుడు అంటున్నాము, రాముణ్ణి భగవంతుడు అని అంటున్నాం కదండి. అవును. కాబట్టి ఉమ్. వారు నడుచుకున్న విధానాన్ని బట్టి వారి స్థితిగతులు అనేది ఏర్పడతాయి. మనం నేర్పించడంలోనే ఉన్నది విషయం అంతా, అది నేర్పించడంలోనే ఉన్నదంతా విషయం. కాబట్టి మనం తపన పడడంలో విషయం లేదు. ఫలితం కానీ లేదు. ఆ తపనలు వినండి, ఉమ్. మీకు ఫలితం కావాలి అంటే మనము మాస్టర్లను రెడీ చేయాలి. ప్రతి ఒక్క అది. స్కూల్లోనూ క్లాసెస్ చేయాలి. తీసుకెళ్ళండి, క్లాసెస్ తీసుకెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళండి. ప్రజలలో ఆ ప్రక్షాళన జరగాలన్న భావనతోటి మీరు వర్క్ స్టార్ట్ చేయండి. మీరు చేయగలుగుతారు, మీ తపన ఉంది. కానీ మీరు రండి, బయట రండి, చెయ్యండి, ఏమైనా సాధించగలుగుతారు. ఓకేనా? కాబట్టి ఉమ్. ప్రశ్నలలో ఏదీ లేదు, కళ్ళు మూసుకొని కూర్చోండి. ఈ సమాజంలో లోపం కనిపిస్తుంది, ఈ లోపం ఎలా సరిపోతుంది అనేది మీరు ప్రశ్నించకండి. మీ ప్రశ్నకు జవాబు మీలో నుంచే వస్తుంది. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జగదీష్ సార్. ఓకే సో ఓకే సార్, అద్భుతంగా థ్యాంక్ యూ. మన సత్సంగము అద్భుతంగా జరిగింది, సజన సాంగత్యము. సో దీనికి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్.